హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే రీసెంట్గా ఎంసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి అందరూ కూడా రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి మనకు ఈ మంత్ 20న అయితే రిజల్ట్ అనేది రిలీజ్ అయితే అవబోతున్నాయని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ ఎంటెట్ 2024 రిజల్ట్ వచ్చేసి మనకు ఈ మంత్ 20న మనకు రిజల్ట్ అయితే వస్తాయి. సో మనకు ప్రీవియస్గా చూసుకుంటే సో మనకి 11 డేస్లో అయితే వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి 15 డేస్ అయితే మ్యాక్సిమం టైం లిమిట్లో వాళ్ళైతే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో మనకి ఎంసెట్ వచ్చేసి మనకి బైపీసీ వాళ్ళు అండ్ అలాగే ఎంపీసీ వాళ్ళైతే రాసిన దాని ప్రకారం సో అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో సో మనకు ఎంపీసీ వాళ్ళ నుండి 1700 అయితే అభ్యంతరాలు అనేది రావడం జరిగింది. అలాగే బైపీసీ వాళ్ళ నుండి 600 అభ్యంతరాలు అయితే రావడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సో మనకి ఈ 21st ఈ మనకు ఏదైతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉందో హైదరాబాద్, సో అదనేది మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. టీఎస్ ఎంసెట్ వచ్చేసి మనకు కంప్లీట్గా వన్స్ మనకి ర్యాంక్ అలర్ట్ చేసిన తర్వాత మన కాలేజెస్ కూడా ఈ JN2 అఫిలియేటెడ్ కాలేజెస్లోనే మనకు సీట్ అనేది వస్తుంది కాబట్టి సో మనకు ఓవరాల్గా అంతా కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాత్రమే చూసుకుంటుంది. సో మనకి ఈ మంత్ ఈ 20న అయితే మనకు ఎంసెట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు వన్స్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత సో ఏ కాలేజెస్ మీ ర్యాంకుని బట్టి ఏ కాలేజ్ అనేది ఎలిజిబుల్ అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే దానికి ఉన్న ఫీ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ కానీ అటానమస్ కాలేజెస్ అలాగే మనకి JN2 అఫిలియేటెడ్ కాలేజెస్ సో ఏ ర్యాంక్కి ఏది బెస్ట్ అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మనకి ఈ రిజల్ట్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే